ఇప్పుడే అందిన వార్త నడి రోడ్డు పైన ఘోరం మహిళా కౌన్సిలర్ హత్య అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇరాలు ఏంటంటే వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా రిలాగైతే వెళ్ళిపోదామండి. అవధి జిల్లాలో విద్యుత్ చిరు తైగల్ కచ్చి పార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ ఆమె భర్త దారుణంగా నరికి చంపాడు. వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతో నడి రోడ్డుపైన కత్తితో భార్యను విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. బాధితురాలు గోమతి తిరునాన్పూర్ ఆ ప్రాంతంలో జయరాం నగర సమీపంలో మరొక వ్యక్తితో నిలబడి మాట్లాడుతూ ఉండగా ఆమె భర్త స్టీఫెన్ రాజు సంఘటన స్థలానికి చేరుకున్నాడు. దంపతుల మధ్య వాగ్వాదం చెలరేగి మరింత తీవ్రమైంది. అకస్మాత్తుగా స్టీఫెన్ రాజు కత్తితో తన భార్య కౌన్సిలర్ గోమతి పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె స్పాట్లోనే కుప్పగూలి అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన తర్వాత స్టీఫెన్ రాజు తిరువనంతపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.